హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల అంటే అందరూ చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. ఆ పక్కన ఉన్నటువంటి ఐఎస్ జగన్నాథపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే చాలా సార్లు ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసి కొన్ని పూజలు కూడా ప్రత్యేకంగా చేసుకుని వెళ్ళటం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు ఇది రెండోసారి నాకు తెలిసి రావటం అయినా అధికారంలోకి లేకముందు కూడా అనేక మార్లు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. అంతలా అక్కడ ఏముంది, అక్కడ దేవుడిని అంతలా బలంగా నమ్మేటువంటి సిద్ధాంతాలు ఏమున్నాయి అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దాదాపు 100 సంవత్సరాలకు పైగా ఈ టెంపుల్కి సంబంధించినటువంటి హిస్టరీ ఉంది. స్వయంభుగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పి అక్కడ ఈ చరిత్రలో అయితే ఉంది. అంతేగా అంటే విగ్రహ రూపంలో కాకుండా ఒక కొండ రూపంలో ఆ స్వామి కొంతమందికి కనిపించడం, గుడి కట్టించడం ఇవన్నీ కూడా జరిగి అక్కడ ఎవరైనా సరే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టాలని కోరుకోవటం, అలాగే పొంగలి అంటే పాల పొంగలి అంటారు, పాల పొంగలిని అక్కడికి వెళ్ళి ఆ ఉండి స్వామివారికి నైవేద్యంగా పెట్టుకుని మొక్కు తీర్చుకుంటా ఉంటారు. అలాంటివి అలాగే ఏదైనా మనం ఒక దృఢ సంకల్పంతో స్వామివారి దగ్గరికి వెళ్ళి నిష్టగా మనం కోరుకుంటే డెఫినెట్గా మనకి ఆ కార్యసిద్ధి అనేది జరుగుతుంది అని చెప్పి చాలా చాలా నమ్మకం. ఎస్పెషల్లీ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలందరిలో అన్ని ఊర్లలో కూడా ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఎక్కువగా ఆ పేర్లే కనిపిస్తాయి. అంటే ఆ దేవుడిని మొక్కుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన పేరే పెట్టుకోవటం ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువగా జరుగుతుంటాయి. సో అలాంటి ఈ విశిష్టతమైనటువంటి ఈ టెంపుల్కి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కాదు, దాదాపు ఒక 7 సంవత్సరాల క్రితం అంటే గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కన్నా ముందే ఆయన అక్కడికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు అని చెప్పి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కత్తి మహేష్కి సంబంధించినటువంటి ఆ వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు. అక్కడ ఏ క్షుద్ర పూజలు చేశారనో ఇంకొకటనో కొన్ని తప్పుడు ఆరోపణలు, తప్పుడు వార్తలు కూడా అప్పట్లో అతను మాట్లాడినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. అయితే అప్పుడే కాదు, అంతకు ముందు కూడా చాలా మంది సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వచ్చి ప్రత్యేకంగా స్వామివారి దగ్గర కొన్ని పూజలు అయితే చేసుకుంటా ఉంటారట. అది డెఫినెట్గా అక్కడ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. రాజయోగం అని కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పిల్లలు లేని వాళ్ళు కావచ్చు, ఏదన్నా మంచి ఒక కోరిక కోరుకుని ఆ స్వామివారి దగ్గర మనం ఆ మొక్కు చెల్లించుకుంటే కొంతమంది పాల పొంగలి అని చెప్పి నాకు ఇది చేసి పెట్టండి అయ్యా, నాకు ఈ కోరిక తీర్చిపెట్టండి అయ్యా మన నుంచి అని చెప్పి ఆ పాల పొంగలి మేము పెట్టుకుంటామంటే డెఫినెట్గా ఆ కోరిక తీర్చడమే కాదు, ఆ తర్వాత ఆ పాల పొంగలి కూడా ఎక్కువ మంది అక్కడ ఆ స్వామివారికి నైవేద్యంగా మొక్కులు కూడా చెల్లించుకుంటా ఉంటారు. అలాంటి విశిష్టత ఉన్నటువంటి ఈ టెంపుల్లో పవన్ కళ్యాణ్ గారు గతంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా త్రివిక్రమ్ గారితో కూడా వచ్చారు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తారు. అయితే ఇక్కడ ఇంత కత్తి మహేష్ గాని ఇంకొకళ్ళు అన్నట్టుగా అక్కడ ఎలాంటివి కూడా ఈ అంటే క్షుద్ర పూజలు లాంటివి అనే ఆనవాళ్లు కాదు కదా, ఎప్పుడు జరిగినటువంటి చేసినటువంటి చరిత్ర కూడా ఎప్పుడూ లేనే లేదు. ఎందుకంటే ఎస్పెషల్లీ నేను కూడా ఆ జిల్లా వాసినే. నాకు తెలిసి నాకు మహా అయితే ఒక 30 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి ఆ జగన్నాథపురం ఆ టెంపుల్కి సంబంధించి చాలా పరిచయం ఉంది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి విలేజెస్లో మాకు రిలేషన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఎప్పుడూ కూడా ఇలాంటివి జరిగినటువంటి పరిస్థితి లేదు. కావాలని పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నింద వేయాలి అనేటువంటి అక్కసుతో తప్ప ఆ కత్తి మహేష్ అనే వ్యక్తి తన పరిస్థితి ఏమైపోయిందో కూడా చూసాం. అంటే దేవుడితో ఏం పెట్టుకున్నా సరే ఇలాంటివి ఆరోపణలు చేస్తే ధర్మం అనేది ఊరుకోదు. అందుకనే కత్తి మహేష్ పరిస్థితి ఏమైందో మనం చూసాం. అంతే కదా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ఆ స్వామిని అయితే నమ్ముతారు. అందుకనే ప్రతిసారి ఆయన గతంలో కూడా గెలిచిన తర్వాత కూడా వచ్చి స్వామివారి దర్శించుకోవడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా రావటం జరిగింది. సో అక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఆలయ అభివృద్ధి కావచ్చు ఇవి కావచ్చు చేయాలో అవి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అక్కడ చేపించినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాదు ఆ టెంపుల్కి సంబంధించినటువంటి డెవలపింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుండి అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈవెన్ మ్యాజిక్ డ్రైనేజీని కూడా అక్కడే పైలట్ ప్రాజెక్టులుగా కూడా స్టార్ట్ చేసినప్పుడు అక్కడి నుంచి కూడా మొదలు పెట్టాలని చెప్పి అధికారులను సూచించారు. అది కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ లక్ష్మీ నరసింహస్వామి అంటే ఒక నమ్మకం ఏర్పడింది, ఆయన అంటే ఒక గురి ఏర్పడింది. అందుకని ఆయన ఏదన్నా మనం కోరుకుంటే ఆయన డెఫినెట్గా ఆయన గురించో ఆయన కుటుంబం గురించో ఎప్పుడూ కోరుకోరు పవన్ కళ్యాణ్ గారు. సమాజ హితం కోరేటువంటి వ్యక్తి, కేవలం సమాజం కోసమే ఆయన బ్రతికేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు అక్కడ
గతంలో కూటమి రావాలని కోరుకుని ఉండొచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని కోరుకుని ఉండొచ్చు, అది జరిగి ఉండొచ్చు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒకసారి కావచ్చు, ఇంకొకసారి కావచ్చు, అవసరమైతే ఇంకా ఎన్నిసార్లైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు ఆ స్వామి మహత్యం కూడా అంత బలమైనటువంటిది. స్వయంభుగా వెలచినటువంటి ఆ లక్ష్మీనరసింహస్వామి చరిత్ర అంతా ఇంత కదా, అంతా చెప్పుకుంటే అది ఒక సపరేట్ పార్ట్ అవుతుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇది ఈవెన్ చాలా మంది రాజకీయ ప్రముఖులు కూడా, సినిమా రంగం నుంచి వ్యక్తులు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి పూజలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ హోమాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. చాలా ఫేమస్ అని చెప్పాలి ఆ లక్ష్మీ నరసింహస్వామికి జరిపేటువంటి హోమాలు కూడా. అవి ప్రత్యేకంగా ఎవరన్నా కొంతమంది అతిథులు కావచ్చు చేపించుకోవాలనుకుంటే కనుక అక్కడ చేపించుకునేటువంటి పరిస్థితి, సౌలభ్యాన్ని కూడా ఉండేటువంటి టీటీడీకి సపోర్టింగ్ గా ఉండేటువంటి టెంపులే కాబట్టి చిన్న తిరుపతి అంటే టీటీడీలోకే ఈ టెంపుల్ కూడా రావటం కొంచెం ఎక్కువగా ప్రాచుర్యం అనేది ఇంకా జరగకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారి రాకతో ఈ విశిష్టత రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.